రైతులకి ఇంతకు ముందు తరం రైతులకు ఎక్కువగా తెలిసి ఉండేది. ఒకప్పుడు చెరువు శీకం భూమిలో కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉండేది. దానికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చేది. ఏకసాల పట్టాలు అనేవాళ్ళు దాన్ని. అంటే సంవత్సరం కోసం ఇచ్చిన పట్టా. చెరువులో నీళ్లు లేనప్పుడు శీకం భూమి ఏదో చెరువు చుట్టుభాగం అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి చెరువు పూర్తిగా నిండదు కదా. చెరువు పూర్తిగా నిండనప్పుడు ఏదైతే ఖాళీ జాగా ఉంటుందో చెరువు చుట్టూ అక్కడ వ్యవసాయం చేసుకోవటం కోసం ప్రభుత్వం అవకాశం కల్పించేది. అట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా చేసుకునే వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఎక్సాల్ పట్టాలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్యావరణ సంబంధించిన చట్టాలు వచ్చిన తర్వాత ఇలా ఏకసాల పట్టాలు ఇవ్వటం ఆపివేయటం జరిగింది. ఇది నిలిపేశారు. ఇప్పుడు ఏకసాల పట్టాలు ఇవ్వరు. అంతేకాదు చెరువు శీకం భూమిలో సాగు చేసుకోవడానికి కుదరదు. మీరు కనుక చెరువు శీకం భూమిలో సాగు చేసుకుంటున్నట్లయితే అది అనధికారికంగా కొనసాగాల్సిందే. కానీ పట్టా కోసం కనుక మీరు దరఖాస్తు పెడితే పట్టా ఇవ్వటం మాట పక్కన పెట్టి మిమ్మల్ని ఆ భూమి నుంచి తొలగిస్తారు. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ భూ ఆక్రమణ చట్టం కింద సంబంధిత తహసీల్దారు చర్యలు తీసుకొని మిమ్మల్ని అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.